హాయ్ హలో నమస్తే గైస్. మొత్తానికి అయితే మన వేజన్కి అయితే ఫీడింగ్ అయితే వచ్చినాం. మనకి సిఎస్లో మస్తు బెదిరిపడే గైస్. పీజెన్స్ అయితే మొత్తం ఇళ్ళని తిరుగుతుంది గైస్ ఒక మంకి. మీ ఊర్లో కూడా ఉంటే కామెంట్ చేయండి బ్రో. అదైతే మొత్తం లోనకి వచ్చి డబ్బాలకాయ కూడా వస్తుంది మచ్చ మన సెటప్ అయితే ఇది. ఇప్పుడు వర్షాకాలం అయితే ఎక్కువ శాతం బ్రీడింగ్ చేయి. ఒక టూ మంత్స్ దాకా అయితే బ్రీడింగ్ అయితే బ్రో. తర్వాత అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాయి. మనమైతే అన్ని పోంగ 3 బర్డ్స్ అయితే తట్టుకపోయిన ఉండే. ఆ 3 బర్డ్స్ తోటే మళ్ళీ ఇప్పుడు 12 to 11 పీజన్స్ అయితే జమైనాయి గైస్. ఇక్కడ కనిపిస్తుంది కదా మచ్చ బూట్ మేల్. మనకి గత మస్తు బెదిరి పెట్టింది గైస్. ఇక్కడ కనిపిస్తుంది కదా మచ్చ బొల్లి పవరం, దాని పక్కన ఉన్న బూట్ మేల్. అవి 2 పెద్దవి, ఒక లాస్ట్కి ఒకటి ఉన్న చూడండి మచ్చ తోక. ఫ్యాంటైల్కి మన నార్మల్ పీజన్స్కి క్రాస్ అన్నమాట అది. ఆ 3 కలిసే ఇవి ఇన్ని జమ చేసినాయి. దాదాపు అన్ని బ్రౌన్స్ వెళ్తాయి మచ్చ మనం లాఫ్ట్లో అయితే. మంచి హ్యాండ్ ఫీడింగ్ అలవాటు ఉన్నాయి గైస్. మొత్తం ఆ మంకి చాలా బెదిరైతే పెట్టింది. మళ్ళీ అయితే అలవాటు చేస్తాను ఇప్పుడు. చూస్తారండి మీరే. మన ఛానల్ కొత్త ఛానల్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. ఓకే, సపోర్ట్ ఇస్తే మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. నేను తప్పకుండా దానిపైన వీడియో అయితే పెట్టడానికి ట్రై చేస్తా. మనమైతే ఒక 8 years అయితే పెంచుతున్నాం పీజన్స్. మన అక్కడ గిరబాజ్ ఫ్యాంటైల్స్ అన్నీ ఉన్నాయి మచ్చా. ఇప్పుడైతే నార్మల్ సాదాలే ఉన్నాయి. అక్కడ కనిపిస్తుంది కదా మచ్చా అక్కడ పైన, అదైతే ఒక ఫ్యాంటైల్కి ఒక నార్మల్ సాదా పీజన్, దానికి క్రాస్కి అయితే ఉంటుంది. ఇక్కడ బూట్ కనిపించేదేమో దాన్ని సెకండ్ అన్నమాట. దాని తర్వాత పుట్టిన పిల్ల, దాని తర్వాత దానికే పుట్టింది మచ్చ. అక్కడ కనిపిస్తుంది ఏడనేది, అదే ఫీమేల్ గుట్టింది. ఇప్పుడు దాంతో జత కట్టింది. ఈ లైట్ కూడా బాగా భయపడుతుంది మచ్చ అట్లా అంటే. పోతే కదా ఒకసారి దాని తోక వీకేసింది, అప్పటి నుంచి చాలా బెదిరైంది. ఈ బ్రౌన్స్ 2 బాగా భయపడతలేవు. కాకపోతే పీజన్స్లో ఏంటంటే ఒక్కడి బెదిరి పడితే అన్ని తప్పకుండా బెదిరైతాయి. లోపలైతే ఇంకొక చిక్కు కూడా ఉంది. ఈ జుట్టు చూడండి మచ్చ, అప్పట్లో మా స్టార్టింగ్ పీజన్ కొంటుండే జుట్టు, మళ్ళీ అయితే దీనికి గుట్టింది. చిన్నది ఇప్పుడు వస్తుంది. ఇది లాస్ట్ చిక్కు. ఇది ఇంకొకటి కొట్టున్నది మచ్చ. అవి 2 వేయగానే బ్రీడింగ్ అయితే ఆఫ్ చేసేసినాయి. ఒక 2 months ఆగి మళ్ళీ అయితే బ్రీడింగ్ స్టార్ట్ చేస్తాయి. మీకు మేల్ ఫీమేల్ ఐడెంటిఫికేషన్ వీడియో కావాలంటే దీనికైతే ఒక 16 likes అయితే కంప్లీట్ చేయండి. మీకు తప్పకుండా వీడియో వస్తుంది డీటెయిల్గా. చిక్స్ ఉన్నప్పుడు కూడా ఏర్పడేసేలాగా అయితే పెడతా వీడియో. ఓకే, ఇక్కడ కనిపించింది కదా మచ్చా జుట్టు కూడా అయితే మేలే. ఇక్కడ లాస్ట్కు లైట్ బ్రౌన్ ఏమో ఫీమేల్. ఇక్కడ చేతుల వేసేటి ఏమో ఒకటి మేల్ ఒకటి ఫీమేల్. ఈ బూట్ మేల్. మీకు ఒకసారి క్వాలిటీగా జతలు అయితే వాడేసి కూడా ఒక వీడియో తీస్తా, కావాలంటే చెప్పండి. అది ఫ్యాంటైల్ అయితే బాగా భయపడుతుంది మచ్చా. ఫ్యాంటైల్ క్రాసు, సాదాకి ఫ్యాంటైల్కి క్రాస్ అన్నమాట. అది హెడ్ షేకింగ్ కూడా చేస్తుంది మచ్చా. అది మధ్య స్టార్టింగ్లో వేయకు.
ఎంత ముందుగా ఉంది చూడండి మచ్చా. మొత్తానికి అయితే షార్ట్ రేంజ్కి దగ్గరికి అయితే వస్తలేదు, అన్నింటికైతే దూరం వేసేద్దాం. హ్యాండ్ ఫీడింగ్ మళ్ళీ పట్టించుకోవచ్చు. ఇప్పుడు మేస్తాను వచ్చాది ఫ్రంట్ అండ్ క్లాస్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్, టాటా, సీ యూ.